హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియో మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహం వస్తుంది. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 18. తను అలా చిన్న పిల్లాడిలో పడుకునేసరికి తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. మనసులో ఒక్కొక్కసారి బాగుంటాడు, ఒక్కొక్కసారి సైకోలో ప్రవర్తిస్తాడు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు అని మనసులో అనుకొని నిద్రపోతున్న సూర్య జుట్టు నిమిరింది. తన శ్వాస బలంగా తన ఎదుగు తగులుతుంటే కష్టంగా వస్తున్న ఫీలింగ్స్ని అదుపు చేసుకొని మెల్లగా తప్పించడానికి ప్రయత్నం చేసింది. అలా లేవడానికి చూస్తున్న తను వెంటనే ఆపుతూ, ఎందుకే నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వవు అని స్లిప్పింగ్ వాయిస్తో తనను మరింతగా పదుముకుంటూ పడుకున్నాడు సూర్య. హైదరాబాద్లోని మరోచోట 200 ఎకరాల విస్తీర్ణ స్థలంలో ఒక రాజభవనాన్ని తలపించే ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. అందులో కొంచెం ముందుకు వెళితే వీల్ చైర్లో ఒక పెద్దవాడ మంత్రాలు చదువుతూ జపమాలతో ఉంది. ఆవిడ పూజ అయిపోవడంతో వెంటనే దేవుడికి దీపం పెట్టుకొని హాల్లోకి వచ్చి కూర్చుంది. అలా కూర్చోవడంతోనే వెంటనే ఇద్దరు పని మనుషులు వచ్చి తన చేతికి కాఫీ అందించారు. అది తాగి నార్మల్గా తన ఫోన్ కాల్ లిస్ట్ చూసింది. తన మనవడి నెంబర్ దొరకడంతో వెంటనే ఫోన్ చేసింది. అది మరి ఎవరిదో కాదు, సూర్యనే. ముందుగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల అది సూర్యకి తెలియదు. వీరని గుండెల్లో ఇంకా ఇంకా పదుముకుంటున్నాడు. తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో. ముందుగానే ఐడియా ఉన్న ఆవిడ మాత్రం ఒక నిట్టూర్పు విడిచి ఫోన్ పెట్టేసింది. అప్పుడే తన కొడుకైన సూర్య వాళ్ళ నాన్నగారు హడావుడిగా ఆఫీస్కు వెళ్ళిపోతుంటే, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి అని గంభీరంగా అన్నారు ఆవిడ. అలా అనడంతో చెప్పమ్మా అని ముందుకు వచ్చి నించొని అన్నారు. సూర్య పెళ్లి విషయం ఏం చేశావు? నేను చూపించిన అమ్మాయిని వెతికావా అని గంభీరంగా అన్నారు. వెతికానమ్మా అని తను బదులు ఇవ్వడంతో, మరి నాకెందుకు చెప్పలేదు? ఈ విషయం ఇక్కడ కాదమ్మా, నేను హాస్పిటల్ నుంచి వచ్చాక మీతో మాట్లాడతాను, దీని గురించి మీతోనే చెప్పాలి అని అనడంతో, కొడుకు ఏం చేసినా దానిలో ఆంతర్యం ఉందని అలానే అని మాత్రమే అనగలిగారు. 2 గంటల తర్వాత ప్రశాంతంగా పడుకొని లేచిన తనకు మీరా ఏదో స్పష్టంగా కనిపించింది. చాలాసేపు తనని లేపడానికి ప్రయత్నించిన తనకు ఓటమిని అంగీకరించి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది మీరాని చూసిన వెంటనే తెలియని చిన్న చిరునవ్వు అలా వచ్చి ఇలా మాయమైంది. పరీక్షగా తనని గమనించడం మొదలుపెట్టాడు సూర్య. చక్కని కళ్ళు, 2 కళ్ళు మధ్య చిన్న కుంకుమ, నుదుట పెళ్ళైన ఆడవాళ్ళులా చిన్న కుంకుమ. తన మొదలు ఏ ఆభరణం లేక సూర్య కట్టిన తాళి మాత్రమే ఉంది. అది తనకి పెద్ద ఆభరణంలా అనిపించింది. చిన్నగా సాగాయి అతగాడి పెదవులు. అప్పుడే మనకి వచ్చిన మీరాకు ముందుగా కళ్ళు తెరిచి చూస్తే తన మీద నుండి తననే తీక్షణమైన చూపులతో చూస్తున్న సూర్య కనిపించాడు. వెంటనే కొంచెం తడబడింది. ఎందుకు అలా చూస్తున్నారు అని వణుకుతున్న గొంతుతో వెంటనే తన పెదవులను అందుకున్నాడు సూర్య. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఆ క్షణం మీరా తనకు అందంగా కనిపించింది. అంతే, తను ఒక్కసారిగా తన పెదవులను అందుకోవడం మొదలుపెట్టాడు. ఊపిరి ఆడలేదు, తనకి గించుకుంది. అయినా తనని ఏమాత్రం పట్టించుకోకుండా తన 2 చేతులతో బంధించి తన పెదవులలో ఉన్న మకరందాన్ని చుట్టుకునే ప్రయత్నం చేస్తాడు. పెదవుల మార్పిడి జరిపిన తర్వాత సూర్యకి ఇంకా ఇంకా ఏదో కావాలనిపించి వెంటనే తన 2 చేతుల్లోని ఒక చేతితో పట్టుకొని ఏ అచ్చదనం లేని తనని నడుము మీద సయ్యాటలాడుతున్నాడు. మెల్లగా మైకం కమ్ముకుంది మీరాలో. గింజుకుంటున్న ఆ చేతులు ఒక్కసారిగా ఆపేసింది. అది గమనించిన సూర్య కూడా 2 చేతులను వదిలేశాడు. 2 చేతులకు విముక్తి కలగడంతో సూర్య ముద్దుకి కలిపింది మీరా. తెలియకుండానే చాలా డీప్గా వెళ్తున్నాడు. ముత్తగా జరుపుతున్న పెదవుల కలయికని మనస్ఫూర్తిగా ఆస్వాదించి తనలో ఇంకా పదుముకుంది సూర్యని. మెల్లగా మొదలైన వారికి ఇంకా ఇంకా వేగం పుంజుకుంటుంటే సూర్యకి మళ్ళీ ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. తనతో ఉన్నప్పుడు మీరాతో ఫీలింగ్స్ ఆపుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. ఎందుకో తెలియకుండానే తనకి అట్రాక్ట్ అయిపోయాడు సూర్య. మెల్లగా మొదలైన వాళ్ళ పెదవులు
మెల్లగా వేడిని రా చేసుకొని తన నడుముని చేతి మీద నుండి తన ఎద మీదకు చేత్తో పాకుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. చాలాసేపు అదర చుంబనం తర్వాత తన మెడ మీద మెల్లగా తన పెదవులతో అదుతూ బెడ్షీట్ని తన పిడికిళ్ళలో గట్టిగా బిగించు పట్టుకుంది. తమకం తట్టుకోలేక తన మెడ వంపుల్లో చిన్నగా బయటిచ్చాడు. అమ్మ అని చిన్నగా ములిగింది. ఆ ములుగు మరింత తన రెచ్చగొట్టినట్టు అనిపించి తన వైపు తల తిప్పి చూశాడు. కళ్ళు మూసుకొని సూర్యుని ఆస్వాదిస్తుంది. ఓపెన్ యువర్ ఐస్ అని మెల్లగా చెవిలో గుసగుసగా చెప్పాడు. చెక్కల గింతగా అనిపించి తన వైపు చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. ఓపెన్ యువర్ ఐస్ అని మెల్లగా చెవిలో గుసగుసగా చెప్పాడు. చెక్కల గింతగా అనిపించి తన వైపు చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. ఇందులో మాత్రం నేను మెచ్చుకోవచ్చు. దాని స్పర్శ ఇలా ఉంటుందని నీ వల్లే తెలిసింది. ఆడవాళ్ళకి మగవాళ్ళు ఎందుకు దాసోహం అయిపోతారని నిన్ను కలవక ముందు నుంచి ఆలోచించేవాడిని. నీతో కలిసి పడక పంచుకున్న తర్వాతనే తెలిసింది. దాసోహం కాదు, జీవితాంతం కళ్ళ దగ్గర పడి ఉండమన్నా ఉంటారేమో కదా అని పెదవులతో చెవిని చిన్నగా కొరుకుతూ అంటుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది మీరా. ఎంత హాట్గా ఉంటావో తెలుసా, నిన్ను చూస్తుంటే నాకే ఆగబుద్ధి కాలేదే. నాకు ఇలా ఇప్పుడు ఈ క్షణం ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. అంతలో నన్ను మార్చేసావు. ఏం మాయ చేసావు? నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. నీ శరీరానికి బాగా అలవాటు పడిపోయానే. విరక్తి కూడిన నవ్వుతో నేనేం మాయ చేయలేదు, మీకు ఎదురు చెప్పలేకపోతున్నాను అంతే. ముందు లేవండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని కష్టంగా వస్తున్న ఫీలింగ్స్ని అదుము చేసుకుంటూ సూర్యుని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఈ ఉల్స్మెంట్తో నేను ఇక్కడికి తీసుకొని వచ్చింది ఇద్దరం ఏకాంతంగా ఉండాలని మాత్రం. ఆ ఏకాంతంలో నువ్వు నా పక్కన ఉండాలి, అందుకే నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను అని తన నడుము మీద నుండి ఎదు భాగాన్ని చిన్నగా ప్రెస్ చేసి అమ్మ అని చిన్నగా ఉనికింది మీరా. ఆ మురుగు బయటకు రాకుండానే తన పెదవులతో సూర్య పెదవులు మూసేశాడు. వెంటనే డాక్టర్ చెప్పింది గుర్తుకు వచ్చి 2 నిమిషాలు ముద్దును సాధించి పైకి లేచి కూర్చున్నాడు. నాకు ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా చేసి పట్టుకురా. ఇందుకే కథ తిన్నారు, మళ్ళీ ఆకలేంటి అని టైం వేస్ట్ చూసి 3:30 కావడంతో నా తిండి నా ఇష్టం, వీళ్ళు ఆకలిస్తుంది, ఏదో ఒకటి పట్టుకురా అని చెప్పడంతో ఇంకేం చేయాలోకి కిచెన్లోకి వెళ్ళింది. స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేద్దామని తనకు చూస్తే ఏమీ కనిపించలేదు. సరుకులు నిండుకున్నాయని గ్రహించింది. శాంతమ్మ ఇక్కడే ఉంటుంది కదా, ముందుగా ఏం తెప్పించలేదా అని మనసులో అనుకొని శాంతమ్మ కోసం చూసింది. ఎక్కడా తను కనిపించకపోయేసరికి ఏమైంది దేవుడా అని మనసులో అనుకుంటూ ఆకలితో చచ్చిపోతున్నాను అని అనుస్తున్నారు. అరుపు వినిపించి గబగబా ఫ్రిడ్జ్లో పాలు ఉండటంతో కాఫీ ప్రిపేర్ చేసి చుట్టూ గమనించిన తనకు బెల్లం పల్లీలు కనిపించాయి. వెంటనే బెల్లాన్ని కొంచెం చిన్నగా పట్టి పల్లీలు మిక్స్ చేసి ఒక బౌల్లో వేసింది. 2 నిమిషాలకి తన దగ్గరికి వచ్చిన మీరాని చూసి కాఫీ తీసుకున్నాడు. తన చేతిలో నుండి కాఫీ ఇచ్చావు, సరే స్నాక్స్ ఏవి అని అనడంతో తన ముందు ఒక బౌల్ పెట్టింది. ఏంటి, ఎప్పుడు తినకపోవడంతో కానీ చూడకపోవడం కానీ ఏమీ లేవు, ఇంట్లో సరుకులు లేవనుకుంటా. శాంతమ్మ గురించి చూశాను, అందుకు కనిపించలేదు, అందుకే ఏమున్నాయో చూసేసరికి పల్లీలు బెల్లం కనిపించింది. తినండి, బాగుంటుంది. నేను ఎప్పుడు ఇది తినలేదు, నాకొద్దు అని వ్యక్తిగా అంటుంటే తింటేనే కదా ఏమైనా బాగుండేదో లేదో బాగలేదో తెలిసింది. ఇలా తినకుండా మీరు ఈ ఒక నిర్ణయానికి వస్తే ఎలా అని స్పూన్తో నోటికి అందించింది మీరా. తన ఫారంలో పెరగడం వల్ల ఇలాంటి రుచులు ఎప్పుడు తినలేని తనకు ఏదో ఒక కొత్త రుచిలా కనిపించే బాగానే ఉన్నాయి అని మనసులో తన చేతిలో ఉన్న బావులను తీసుకొని తింటున్నాడు. అలా తింటున్న సూర్యను ఒక క్షణం అలా చూస్తూ ఉండిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు, దిష్టిగా పెడతావా అని తినడం ఆపకుండానే నేనెందుకు మీకు ఇష్టపడతాను, నాకు వేరే పని ఏమీ లేదా అని అంటూ బయటకు వెళ్ళింది మీరా. తనని తింటున్నవాడు లాగి తన వైపు చూశాడు. పర్లేదు, వైఫ్కి కావాల్సిన మెటీరియల్ బాగానే ఉంది అని మనసులో అనుకొని తినడంలో బిజీ అయ్యాడు. అప్రయత్నంగా తనకు శ్రేష్ఠ గుర్తుగా వచ్చింది. తన పాత విల్లాలో ఉండేటప్పుడు తినడానికి ఆకలి ఆకలి అని అరిచింది శ్రేష్ఠని గుర్తు తెచ్చుకున్నాడు. వర్క్లో ఉన్న తనని చూసి అలా అరవకపోతే వెళ్ళి నువ్వే వండుకొని తినొచ్చు కదా. అమ్మో, నాకు వంట వస్తే ఇంకేం సూర్య, నేను అలా అరిచేదాన్ని కాదు. ఇప్పటికే ఫుడ్ పెట్టి 40 minutes పైన అయింది, ఇంకా రాలేదు. చిన్నగా నిట్టూర్పు విడిచి కిచెన్లో ఏమన్నా ఉన్నాయేమో వెళ్ళి చూడు. అమ్మో, కిచెన్లోనా, అది ఇప్పటి వరకు నేను చూడని ప్రదేశం, నాకు నిషిద్ధం అన్న శ్రేష్ఠ మాటలు గుర్తుకు వచ్చేసరికి తెలియకుండానే గదిలో నుండి బయటకు చూశాడు.
ఎదురుగా డైనింగ్ టేబుల్ కనిపించడంతో అక్కడే కూర్చొని ఫ్రిడ్జ్ తెరిచి చూస్తున్న మీరే కనిపించింది. అప్రయత్నంగా విచ్చుకున్నాయి తన పెదవులు. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.